దక్షిణాది రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ విద్యా విధానం ప్రకారం 3 భాషల్ని తప్పనిసరి చేసి వాటిని అమలు చేసిన రాష్ట్రాలకే నిధులు ఇస్తున్న కేంద్రం ఆ మేరకు తమిళనాడుకు నిధుల మంజూరును ఆపేసింది. అప్పటి నుంచి తమిళనాడు ప్రభుత్వం, డీఎంకే నేతలు హిందీపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఇంగ్లీష్ మాతృభాష కాకుండా 3వ లాంగ్వేజ్ గా భారతీయ భాషను ఎంచుకోవచ్చు. అయినా తమిళనాడు హిందీ కాకుండా వేరే భాషను ఎంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. కానీ ఇక్కడే తిరకాసుంది. Tamil Nadu is the only state which does not allow any other Indian language, not even Malayalam, not even Kannada, not even Telugu. Hindi is an excuse. They do not want, they want to break the communication of Tamil Nadu with the rest of the country. ஒற்றுமைக்கு வளர்ச்சிக்கு ரொம்ப நல்லது. துரதிருஷ்டவசமாக வந்து நம்ம நாடு கொண்டு வர முடியாது. ஸோ ஆக வந்து இப்போ வந்து எந்த லாங்குவேஜும் வந்து இங்கே திணிக்க முடியாது. முக்கியமாக வந்து ஹிந்தியை வந்து இங்கே திணிச்சோம். இங்கே நம்ம தமிழ்நாட்டில் மட்டும் கிடையாது, சவுத் இந்தியாவில் வந்து எந்த மாநிலமும் ஒத்துக்க மாட்டாங்க. ஈவன் வடநாட்டிலும் பல மாநிலங்களும் ஒத்துக்க மாட்டாங்க. ஆட்சி பொறுப்பேற்றதற்கு பிறகு தொடர்ந்து தமிழ் மொழிக்கு ஆபத்தை ஏற்படுத்தக்கூடிய வகையில் ஒரு நிலையை உருவாக்குற முயற்சியில் ஈடுபட்டார்கள். அமித்ஷா அவருடைய ட்விட்டரில் வெளிவந்திருக்கக்கூடிய செய்தி அதிர்ச்சி அடையத்தக்கக்கூடிய வகையில் அமைந்திருக்கிறது. ஆக இந்தியாவினுடைய ஒருமைப்பாட்டிற்கு குந்தகம் விளைவிக்கக்கூடிய வகையில் இது நிச்சயமாக அமையும். எனவே அதை உடனடியாக அவர் திரும்ப பெற வேண்டும் என்று திராவிட முன்னேற்ற கழகத்தின் சார்பில் நான் வலியுறுத்துகிறேன். We respect all languages, but our mother language will always be Tamil. Only language that will be the part of India, not the entire India. India will be balkanized. If India is thrust, what will happen? Finally, India will be balkanized. Only Hindi India will be there. మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో తమిళ్ హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాల్ని హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. హిందీ మాట్లాడే సుమారు 9 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రం కూడా దక్షిణాదికి చెందిన 4 భాషల్లో ఒక్కదాన్ని 3వ సబ్జెక్టుగా చేర్చలేదు. సుమారు అన్ని రాష్ట్రాల్లో సంస్కృతాన్ని 3వ భాషగా బోధిస్తున్నారు. సంస్కృతాన్ని తీసుకున్న విద్యార్థులు ఆ పరీక్షను తమ మాతృభాషలో గాని ఇంగ్లీష్లో గాని రాయటం వల్ల ఎక్కువ మార్కులు సాధిస్తున్నారు. కానీ హిందీయేతర రాష్ట్రాలైన దక్షిణాది, పశ్చిమ బెంగాల్, ఒడిషా, గుజరాత్, పంజాబ్ ఇంకా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 3వ భాషగా హిందీ తప్పనిసరైంది. అసలు నిజ జీవితంలో ఎలాంటి ఉపయోగం లేని సంస్కృతాన్ని కేవలం మార్కుల కోసం మాత్రమే 3వ భాషగా ఎంచుకుంటున్నారు విద్యార్థులు. కానీ తమకు ఎలాంటి సంబంధం లేని హిందీని దక్షిణాది విద్యార్థులు 4 దశాబ్దాలుగా చదవాల్సి వస్తోంది. ఏ ఒక్క భాషను తక్కువ చూడక్కర్లేదు. తప్పనిసరి అయితే భాషను తప్పక నేర్చుకోవాల్సిందే. కానీ బలవంతంగా నేర్చుకోమనటం అవివేకం అవుతుంది. 3వ భాషగా ఏదైనా భారతీయ భాషను ఎంచుకోవచ్చని చెప్పటానికి బాగున్నా చివరికి అది హిందీనే అవుతుంది. ఎందుకంటే కేంద్రంలోని ప్రభుత్వాలు హిందీ ప్రచారం, భాషలో శిక్షణ పేరిట ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల్లో సైతం హిందీ టీచర్లు సులభంగా అందుబాటులో ఉంటున్నారు. అదే మిగతా భాషల్ని బోధించే వాళ్లు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు దొరక్కపోవచ్చు. యాజమాన్యాలు సైతం పిల్లలకు ఇష్టమైన భాషను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వకుండా సులభంగా అందుబాటులో ఉండే హిందీ టీచర్లతోనే హిందీని బోధిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తమిళనాడులో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ఒక్క తమిళ టీచర్ లేరు. కానీ అవే విద్యా సంస్థల్లో 53 మంది సంస్కృతం టీచర్లు, 100 మంది హిందీ టీచర్లు ఉన్నారు. ఎందుకంటే సంస్కృతం, హిందీ బోధకుల నియామకం సులువుగా జరుగుతుంది కాబట్టి.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఏకలవ్య పాఠశాలల్లో హిందీని కాంపిటెన్సీ పరీక్షగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ చర్య వల్ల కేవలం హిందీ రాష్ట్రాల నుంచే టీచర్లుగా ఎంపికయ్యే అవకాశం ఎక్కువైపోయింది. విద్యార్థులకు మాతృభాష, సంస్కృతికి సంబంధం లేని విద్యాబోధన వల్ల వాళ్లు వెనకబడిపోతున్నారు. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషగా హిందీ ఉండొచ్చు. ఎవరైనా ఆ భాష నేర్చుకుంటానంటే అభ్యంతరం లేదు. కానీ బలవంతంగా నేర్చుకోవాలని ప్రభుత్వం సూచించటమే తప్పు అవుతుంది. ఇక మూడో భాషగా హిందీని నేర్చుకోవటం వల్ల ఎలాంటి ఆర్థిక అదనపు ప్రయోజనం ఉండదని తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇది పరోక్షంగా సంస్కృతం, హిందీని తమపై రుద్దటానికేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు హిందీని తమపై రుద్దొద్దని స్పష్టం చేశాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ వాయుయాన్ విధేయక్ అంటూ దేశంలో 60% మందికి తెలియని పేర్లు పెట్టింది ఈ ప్రభుత్వం. స్వచ్ఛతా హీ సేవ లాంటి పదాల్ని కూడా కనీసం ఆయా భాషల్లో తర్జుమా చేయకుండానే వాడేస్తున్నారు. దక్షిణాదిలో ఉన్న అన్ని ఎయిర్పోర్టుల్లో ఎయిర్లైన్స్ అనౌన్స్మెంట్లు ఇంగ్లీష్తో పాటు హిందీని తప్పనిసరి చేశాయి. జాతీయ రహదారులపైన హిందీ బోర్డులు ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం టీవీలు, పేపర్లలో ఇచ్చే ప్రకటనలు, వెబ్సైట్లు హిందీలో మాత్రమే ఉంటున్నాయి. చివరికి మందులు, ఆదాయ పన్ను రిటర్న్స్ సైతం హిందీలో రావటాన్ని ఇటీవల మనం గమనించొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులకు దేశంలో హిందీ రాని ప్రజలు 2వ తరగతి పౌరులుగా బతకాల్సి వస్తుంది. అందుకే మూడో భాష తప్పనిసరి చేయటాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.